అతడు తన వంశంలో చివరి పక్షి మనిషి, కానీ అతని రెక్కలు లేకుండానే జన్మించాడు. తాను కూడా ఎగరగలనని నిరూపించుకోవడానికి 1000 మీటర్ల ఎత్తు నుంచి దూకాడు. కానీ అది వ్యర్థమైంది. అతని వెనుక రెక్కలు మొలవలేదు. అతడు ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదంలో పడ్డాడు. తన రెక్కలను తిరిగి పొందేందుకు అతడు తన సహచరులతో కలిసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన జన్మస్థానానికి చేరుకున్నాడు. కానీ ఆ స్థలం ఇప్పుడు శిథిలాల మారిపోయింది. చిన్నప్పుడే శత్రువులు అతని వారిపై దాడి చేశారు. అతని తండ్రి రెక్కలను చింపివేసి వాటిని తమ విజయ చిహ్నంగా ఉంచుకున్నారు. అదే సమయంలో ఒక రహస్యమైన స్వరం బాలుడి మనసులో ప్రతిధ్వనించి అతనికి సరైన మార్గం చూపింది. ప్రతిదీ స్పష్టమవగానే అతడు అనేక మెరుపు శక్తి రేఖలను విడుదల చేసి తన కుటుంబం యొక్క చిన్నాభిన్నమైన చిహ్నాన్ని పునరుద్ధరించాడు. టోటం పూర్తి అవ్వగానే ఆకాశం నుంచి బంగారు కాంతి కిరణం భూమిపైన పడింది. రాళ్ల క్రింద నుంచి ఒక మాంత్రిక ఖడ్గం పైకి లేస్తూ కనిపించింది. అయితే సంబరపడే సమయం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా శత్రువుల నౌకాదళం అక్కడికి చేరుకుంది. వారిని నడిపిస్తున్నవాడు అతని తండ్రిని చంపిన అదే వ్యక్తి. యుద్ధం ప్రారంభమైంది. పక్షి మనిషి పట్టుబడ్డాడు. ఒక శత్రు సైనికుడు ముందుకు వచ్చి ఖడ్గాన్ని బయటకు తీయబోయాడు. కానీ సాధారణ మనిషి దాని శక్తిని తట్టుకోలేకపోయాడు. అతడు క్షణాల్లో బూడిదైపోయాడు. పక్షి మనిషిని రక్షించేందుకు అతని సహచరి ఆ ఖడ్గాన్ని తానే తీయాలని నిర్ణయించింది. తన ప్రాణం త్యాగం చేయాలనుకుంది. ఆమె దాన్ని బయటకు తీయగా భయంకరమైన శక్తి పేలి మొత్తం యుద్ధభూమిని ధ్వంసం చేసింది. ఆమె ఆకాశం నుంచి పడటం ప్రారంభించింది. ఆ చివరి క్షణాల్లో చివరి పక్షి మనిషి రక్తం మేల్కొని చివరకు అతని రెక్కలు మొలిచాయి. కానీ ఖడ్గం యొక్క అపరిమిత శక్తి అతని సహచరిని ఒక చెక్క బొమ్మగా మార్చేసింది. అయినప్పటికీ ఆమె త్యాగం వ్యర్థం కానిది.